హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడే లక్ష్మణ్. ఏదైతే మనం ఎక్కడ చూసినా విద్యార్థులు టీనేజ్ వయసులో వచ్చేసరికి వాళ్ళ ప్రవర్తన కావచ్చు ఎలా ఉండబోతుంది, అసలు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు కావచ్చు మనం చూస్తున్నాం. పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు మాటి మాటికి ఏదో విధంగా తన ఆరోగ్య బాగు కోసం కావచ్చు, తనకు న్యాయం చేయాలనే కసితో ఉపాధ్యాయుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ పేరెంట్స్ మాత్రం ఆ విద్యార్థికి ఎటువంటి సపోర్ట్ లేదు. అసలు దీని వెనుక అసలైన కారణం ఏందో క్లారిటీగా చెప్తానండి. దయచేసి జూనియర్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, కళాశాలకు పంపించే తల్లిదండ్రులారా, ఈ వీడియో దయచేసి మీకోసమే. ప్రతి ఒక్కరు వినండి ఒకసారి. ముందుగా చెప్పాలంటే కళాశాల సరికి ముందుగా పాఠశాల పూర్తిగా అయిపోయిన తర్వాత కళాశాలకు విద్యార్థులు వస్తారు. వాళ్ళకి పాఠశాలలో ఏదంటే చైల్డ్ వ్యవస్థ అంటే చిన్న బాల్య వ్యవస్థలో ఉంటారు. వాళ్ళు చిన్నపిల్లతనం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, చిన్నపిల్లలు ఆడుకుంటూ పాడుకుంటూ హ్యాపీగా గడిపిస్తారు స్కూల్ లైఫ్ని. వాళ్ళకి ఏదైతే కాలేజ్ లైఫ్ వచ్చేసరికి, కళాశాలకు వచ్చేసరికి వాళ్ళ ఏదో ఫీలింగ్స్ కొత్త కొత్తగా వస్తాయి. ముందుగా చెప్పాలంటే విద్యార్థుల్లో అంటే నిజంగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, అమ్మాయిలు 8 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ కావచ్చు, అబ్బాయిలు 9 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ వరకు కావచ్చు. వాళ్ళకు ఖచ్చితంగా పెరుగుదల కావచ్చు, వాళ్ళ బరువు కావచ్చు పెరుగుతూ ఉంటాయి. వీళ్ళ ఇద్దరిలో అమ్మాయి కంటే అమ్మాయి చాలా స్పీడ్గా పెరుగుతుంది. బరువు కావచ్చు, వెయిట్ కావచ్చు, ఈ అమ్మాయి పెరుగుదల ఎక్కువ ఉంటుంది. ఎందుకోసం అంటే ఒకటేసారి పెరిగిపోతుంది. కానీ అబ్బాయి భూచక్రం లాగా మెల్లమెల్లగా తిరుగుతూ ఉంటాడు, అంటే పెరుగుతూ ఉంటాడు. కొంచెం టైం పడుద్ది. చాలా మీరు గమనించండి. అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అబ్బాయికి 25 ఇయర్స్ ఉంటే అమ్మాయికి 20 కావచ్చు, 19 కావచ్చు, ఒక 5, 6, 7 ఇయర్స్ ఇట్లా తక్కువ ఉంటుంది. ఎందుకోసం అంటే అబ్బాయి ఏదైతే పెరుగుదల ఏదైతే ఉంటుందో చాలా స్లోగా పెరుగుతారు. మరి ఈ యుక్త వయసులో, తెలుగులో యుక్త వయసు అంటారు, హిందీలో కిషోర వయసు అంటారు, అదే కాకుండా ఇంగ్లీష్లో టీనేజ్ వస్తారంట. ఈ టీనేజ్లో వచ్చేసరికి పిల్లలు చేస్తున్న అతిపెద్ద తప్పులేంటి, దీన్ని సరిదిద్దుకుంటూ పేరెంట్స్ వస్తున్నారు. కానీ దీనికోసం మాటికి ఒక ఉపాధ్యాయుడు చెప్తూనే ఉంటారు. అసలు ఏంది విద్యార్థులు టీనేజ్కి వచ్చేసరికి ఎప్పుడు కూడా మీరు గమనించండి, వాళ్ళకు ఏదంటే స్కూల్ లైఫ్ను వదిలేసి కొత్త ప్రదేశానికి వస్తారు. వాళ్ళు కొత్త కాలేజ్, కొత్త ఫ్రెండ్స్, కొత్త లైఫ్, అంటే మొత్తం టోటల్ లొకేషన్ కొత్తగా అనిపిస్తుంది. అదేవిధంగా కాకుండా వాళ్ళ రూపురేఖలు ఎలా మారిపోతాయంటే, ఏదో మేము స్కూల్ లైఫ్ని వదిలేసాం, మేము పెద్దవాళ్ళు అయిపోయాము, వాళ్ళలో ఒక ఫీలింగ్స్ వస్తుందండి. మేము పెద్దవాళ్ళు అయిపోయాము, కాలేజ్ కదా, మొన్నటి వరకు స్కూల్ లైఫ్ని వదిలేసాము. వాళ్ళ జూనియర్ వాళ్ళకు కూడా ఎగతాళి చేస్తారు. అరే నువ్వు 9th క్లాస్లో మేము కాలేజ్కి వెళ్తున్నామని చెప్తారు. అంటే ఇక్కడ చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటంటే, పేరెంట్స్ మీరు ఏం చేస్తున్నారంటే, స్కూల్ లైఫ్లో కావచ్చు, అబ్బాయి కాలేజ్ లైఫ్లో కావచ్చు, ఎక్కడైనా ఉండని అతిపెద్ద చేస్తున్న తప్పు ఏంటంటే, పిల్లాడికి కనీసం మీరు పలకరించకపోవడం. ఇది అతిపెద్ద తప్పు చేస్తున్న పేరెంట్స్. పిల్లాడికి సమయం కేటాయించి వాళ్ళ గురించి అసలు మాట్లాడాలి. ఎందుకోసం అంటే, మీరు పిల్లాడికి కావాల్సింది ఫోన్ అని చెప్తారు. ఎందుకోసం అంటే వాళ్ళు ఫ్యాకల్టీ ఏదో ఒకటి మెసేజ్లు పెడతా ఉంటారు. ఏదో ఒకటి అంటే వాళ్ళ సబ్జెక్ట్ వచ్చిన ఏదో కంటెంట్ ఉంటుంది కదా, దానిపై ఫొటోస్ పెడతా ఉంటారు. దీన్ని ప్రాజెక్ట్ వర్క్ రాసుకొని రమ్మని చెప్తారు. ఫోన్ కాలేజ్లో ఖచ్చితంగా అవసరమే, కాదని కాదు. కానీ ఆ స్టూడెంట్ ఇంటికి వచ్చిన తర్వాత, ఆ విద్యార్థి ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ వాళ్ళ ఫోన్లో వాళ్ళే చూసుకుంటే బిజీ అయిపోతున్నారు. పొద్దున్న దాకా వాళ్ళు వర్క్ చేస్తారండి తల్లిదండ్రులు. మరి కనీసం ఇంటి దగ్గర వచ్చిన తర్వాత ఆ పిల్లాడితో మాట ముచ్చట్లేదు, ఏం లేదు. ఆ పిల్లాడు తల్లిదండ్రులను చూసి పిల్లాడు కూడా ఫోన్ పట్టుకోవడం మొదలు పెడుతున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక ఇద్దరు తల్లిదండ్రులు, వాళ్ళకు ఒక కొడుకు అనుకో, 3 ఫోన్లు అయిపోతున్నాయి. తల్లి ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది, తండ్రి ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాను, ఆ అబ్బాయి ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రేమ అనురాగాలు, రిలేషన్ బంధాలు ఇక్కడ ఏం తెలియట్లేదు వాళ్ళకు. చాలా బంధాన్ని దూరం చేస్తున్నారు. వాళ్ళకేంది డిజిటల్ మీడియా వైపు వాళ్ళు పరిగెత్తుతున్నారు. అలా పరిగెత్తడం వల్ల ఏంటంటే, నిజంగా చెప్పాలంటే ఫర్దర్ ఫ్యూచర్లో ఇది కరోనా కంటే డేంజర్ వైరస్ అయిపోతుంది. మనం ఎందుకోసం అంటే పేరెంట్స్ జన్మనిస్తారు, దాంతోపాటు వాళ్ళకు దాదాపు 25 వచ్చేసరికి, అంటే దాదాపు 25 నుంచి 30 సంవత్సరాలు వచ్చేసరికి బాబుకి మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఈ కాలంలో అయితే అప్పుడు మహా అంటే చదువుకునే వారు తక్కువ ఉండే కాబట్టి ఎలా చదివినా 10th క్లాస్ అయిపోయినా, ఇంటర్మీడియట్ అయిపోయినా, డిగ్రీ అయిపోయినా ఏదో ఒక జాబులు తెలియదు. ఇప్పుడు అలాంటి లేదు. జనసంఖ్య పెరిగిపోయింది,
చదువులు ఎక్కువైపోయినాయి, ఉద్యోగాలు తక్కువైపోయినాయి. అలాంటి పరిస్థితి రోజులో ఉన్నాను. విద్యార్థికి మీరు ఏ మాత్రం చిన్న మాట అన్నా వారు తట్టుకోలేరు. మహా అంటే సూసైడ్ కూడా చేసుకునే పరిస్థితి అండి. 100% చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత బాబుని మాట్లాడాలి, పలకరించాలి, వాడితో టైం స్పెండ్ చేయాలి. ఏంట్రా బాగున్నావా, ఈరోజు ఏం నడిచింది, మరి కాలేజ్లో ఎలా ఎలా చెప్పారు, ఏంటి సరదాగా, ఓకే అంత బాగానే కదా, రా తిందాం, ఇద్దరు కలిసి తినడం కావచ్చు, ఇద్దరు మాట్లాడుకోవడం కావచ్చు, ఇద్దరు పలకడం కావచ్చు, సరదాగా ఒక రౌండ్ వేసి వద్దాం రా, పార్క్ కావచ్చు. అంటే అలా ఉండడంలో వాడికి ఏమొస్తుంది, ఒక తండ్రి ప్రేమ కావచ్చు, తల్లి ప్రేమ కావచ్చు, వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది. అది టీనేజ్ వయసు, కిషోర వ్యవస్థ అని చెప్తారు. ఆ టీనేజ్ దాన్ని కనెక్ట్ అయిపోయిన తర్వాత వాడు ప్రతిరోజు అలవాటు అయిపోద్ది వాడికి. నేను కాలేజ్కి వెళ్ళి వచ్చేసరికి మా డాడీ కావచ్చు, మమ్మీతో పాటు నేను ఖచ్చితంగా ఒక రౌండ్ కొట్టుకొని రావాలి, మా మమ్మీతో మాట్లాడాలి అని తనకు కూడా మాట్లాడడం ఇష్టం అయిపోతుంది. లేకుంటే మీకు ఎవరికి ఫోన్ పట్టుకుంటే అబ్బాయి కూడా ఫోన్ పట్టుకుంటాడు. మీరు మాట్లాడడానికి ప్రయత్నించిన వాడు పిల్లాడు మాట్లాడడం వల్ల అది మీ తప్పు కాదు. అంటే పిల్లాడు తప్పు కాదు, 100% మీ తప్పే. అది మీరేం నేర్పిస్తున్నారు, పిల్లాడిని దూరం పెడుతున్నారు, అబ్బాయి కూడా దూరం అవుతాడు. రేపు పెళ్ళైన తర్వాత కూడా మిమ్మల్ని వాడు దూరం చేసి 100% గ్యారెంటీ. దయచేసి ఈ ఫస్ట్ తప్పు చేయకండి. మీరు పిల్లలతో కనెక్ట్ ఉండండి. కనెక్ట్ ఉండడం వల్ల వాడిది ఏమవుతుందంటే, అది టీనేజ్ వయసు కాబట్టి వాడికి తల్లిదండ్రుల ప్రేమ తెలవాలి. బాల్య వ్యవస్థలో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లాడి మీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తాడు, ఎన్నిసార్లు తోసేసినా మళ్ళీ పిల్లాడు వస్తాడు, వాడికి తెలియదు కదా. కానీ కిషోర వ్యవస్థ వచ్చేసరికి ఒక్క చిన్న మాట అన్నా వాడింటి మీ దగ్గర రాడు. మీరే బుజ్జగించి మళ్ళీ వాడి దగ్గర వెళ్ళాలి, లేకపోతే రాడు. 100% చెప్తున్నాను ఇది. దయచేసి పేరెంట్స్ మీరు ఆలోచించండి ఒకసారి. ఏదో నేను 4 లైకుల కోసం, 4 షేర్ల కోసం చేస్తలేదు. మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. అదేవిధంగా కాకుండా చాలామంది ఇంకో విషయం చెప్తాను నేను. స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా తక్కువ మార్కులు వచ్చాయి అబ్బాయిని తిట్టడం కావచ్చు, ఇలాంటి పిచ్చి పనులు మీరు చేయకండి. మీకు చాలా పేరెంట్స్ అంటే చాలా అనుభవం గల మీరు లైఫ్లో. కొందరు పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. మీరు చదువు లేకుండా మీరు జీవిస్తున్నారు కదా ఈ సమాజంలో. పిల్లాడిని తక్కువ మార్కులు వస్తే మీరు తిట్టడం ఏంటి? ఎందుకు రావండి? తక్కువ మార్కులు వస్తాయి. ఒక పిల్లాడు ఇప్పుడు క్లాస్ అన్నప్పుడు మీరు కనీసం ఒక ఇద్దరు ముగ్గురు పిల్లల్ని మీరు మెయింటెనెన్స్ చేయలేరు. అలాంటి ఒక క్లాస్లో 60-70 మెంబర్స్ ఉంటారండి. ఉపాధ్యాయుడు ఎలా మెయింటెనెన్స్ చేస్తారు చెప్పండి? ఆ పిల్లల్ని ఎలా కంట్రోల్ చేస్తారు? మీ దగ్గర ఉండేది 2-3 గంటలండి. ప్రతి ఒక్క పేరెంట్స్ ఆలోచించాల్సిన విషయం. మీ దగ్గర ఉండేది ఒక 2-3 గంటలు నైట్. ఈవినింగ్ వస్తారు, ఈవినింగ్ వచ్చేసరికి ట్యూషన్ పంపిస్తారు. అక్కడ ట్యూషన్ వచ్చేసరికి 8-8:30 అవుతుంది. మళ్ళీ తినిపిస్తారు. మా అంటే 9 to 10 వరకు గంట. ఏ బాబు టైం అయిపోయింది పడుకో అని చెప్తారు. తెల్లారు లేసరికి వాడు బిజీగా, వాడు కాలేజ్కి రెడీ అవ్వాలా, వాడు ఇది చేసుకోవాలా, వాడు స్నానం చేయాలి, పరిగెత్తుకుంటూ పోవాలి. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 8 hours వాళ్ళు టీచర్ హ్యాండ్ ఓవర్లో ఉంటారు. అంటే మీకు తెలుసా, టీచర్కు తెలుసా? మీరు కన్నవారు ఇంకా మీరు గమనించాలి అది ఈ విషయంపై. 100% చెప్తున్నాను. ఒక్కరోజు సెలవు ఉంటే మీకు విసుగు వస్తుంది. సంక్రాంతి సెలవులు కావచ్చు, దసరా సెలవులు కావచ్చు, వస్తే అబ్బా స్కూల్ ఎప్పుడు తెరుస్తుందిరా బాబు, వీడు మా పానం తింటున్నారని చెప్తారు. ప్రతిరోజు మాలాంటి ఉపాధ్యాయులు, మాలాంటి లెక్చరర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లల భవిష్యత్తు కోసం అలాగే నిలబడుతూ ఉంటామంటే దాదాపు 60 పిల్లల్ని ఒక్కొక్క టీచర్ ఫ్యాకల్టీ ఎలా వాళ్ళ ఒకడు అరుస్తాడు, ఒకడు ఏడుస్తాడు, ఒకడు నవ్వుతాడు, అందరినీ బుజ్జగించాలి కదా. అలాంటి టీచర్ గొప్ప అని చెప్పట్లేదంటే అది మీకు ఆలోచన విధానం మీకు ఎలా ఉంటుందో మీరు ఆలోచించాలి. దయచేసి చెప్తున్నాను, పిల్లల్ని తిట్టడం అనేది కామన్. పేరెంట్స్ తిడతారు, టీచర్స్ తిడతారు, ఎవరైనా వాళ్ళ మంచి కోసం తిడతారు. కానీ ఇక్కడ చేస్తున్న తప్పు ఏంటంటే మీరు వాళ్ళకి టైం కేటాయించకపోవడం. రెండవది ఏదంటే తిట్టడానికి కూడా ఒక హద్దు ఉండాలి. తప్పు పని చేసింటే తిట్టండి, మార్క్స్ తక్కువ వస్తే తిట్టడం ఏంటండి? ఒకవేళ మీరు అనరాని మాట అన్నారనుకోండి, వాడు ఏమైనా చేసుకుంటే తదుపరి కార్యక్రమం ఏంది? మీ ఆస్తి ఎవరికి? మీ ఇంత సంపదన ఎవరికి? తల్లిదండ్రులు, ఇద్దరు పేరెంట్స్ ఎంప్లాయీస్ అనుకోండి, ఒకటే బాబు, వాడు ఏమైనా చేసుకున్నట్టు పరిస్థితి ఏంది? ఇది చాలా పెద్ద తప్పు చేస్తున్నారు మీరు. నెక్స్ట్ మూడవది, దయచేసి మీ పిల్లల్ని ట్యూషన్కి పంపించకండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్కూల్లో, కాలేజ్లో ఉంటారండి. సాయంత్రం మీ ఇంటికి వచ్చిన తర్వాత వాడికి ప్రశాంతత ఉండనివ్వండి. ట్యూషన్కి ఎందుకు పంపిస్తున్నారు చెప్పు? పొద్దున్న నుంచి దాదాపు 8 hours వాడు స్కూల్లో, కాలేజ్లో ఉంటాడు. మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ట్యూషన్, ఇంకా మళ్ళీ టీచర్స్ దగ్గర పంపిస్తారు మీరు. ఇక మీ పేరెంట్స్ మీరు అసలు వాళ్ళకి టైం ఇవ్వరా?
సమాజం గురించి కావచ్చు, మోరల్ స్టోరీస్ గురించి కావచ్చు, మీ లైఫ్లో జరిగిన ఫెయిల్యూర్ స్టోరీస్ కావచ్చు గురించి కావచ్చు, అవి చెప్తూ ఉండండి. చదువే లైఫ్లో ముఖ్యం కాదండి. చదువు పార్ట్ మాత్రమే ఒకటి. చదువు లేకపోయినా చాలామంది అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు కంపెనీలు పెట్టుకొని. ఇది దయచేసి గమనించండి. చదువు ఒకటి మనకు లైఫ్లో పార్ట్ మాత్రమే. ఏదైతే చదువుకుంటే మేధావులు అవుతారు, ఇదవుతారంటే అట్లా అనుకుంటే మీకు హిందీలో కబీర్ దాస్ ఉన్నారండి. తను అన్ఎడ్యుకేటెడ్, ఏం చదువుకోలేదు, అజ్ఞాని, జ్ఞాని కాదు. ఏమి రాదు అనుకున్న వారే ఈరోజు మహాజ్ఞానిగా పురుషుడుగా అయి తన కవితలు అన్ని స్కూళ్ళలో, అన్ని కాలేజీలలో ఈరోజు ప్రతి ఒక్క చదువుకునే పుస్తకాల్లో ఉంటున్నాయంటే అర్థం చేసుకోండి. ఇలాంటి మహానుభావులు ఎందరో. చదివే ముఖ్యం కాదు, ఆయనకు తన పేరు కబీర్ దాస్ కూడా రాయరాదు. అలాంటి పరిస్థితుల్లో ఎంత మంచి కవితలు రాశానండి, ఎంతమంది దోహలు రాశారు ఆయన. దయచేసి మీరు గమనించండి. చదువు కావాలి, విద్యార్థికి అవసరం, కాదని చెప్పడం లేదు. బట్ చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా నేర్పించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా డిసిప్లిన్ మీరు గమనించండి. డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక టీచర్ నుంచి విద్యార్థికి డిసిప్లిన్ రాదు. దయచేసి 100% చెప్తున్నా కదా, పేరెంట్స్ నుంచే డిసిప్లిన్ స్టూడెంట్కి వస్తుంది. మీరు గమనించండి. మీరు మాట్లాడే భాష, మీరు దయచేసి ఒక పేరెంట్స్ మాట్లాడతారంటే, రే ఎక్కడ వెళ్తున్నారా, అసలు ఏంట్రా, అది ఏం చేస్తున్నారా, ఆ భాషనే వల్గర్ భాషగా కొడుకు కూడా కూతురు కూడా అదే భాష మాట్లాడతారు. మీ మాట్లాడే వాణి అంటే మీ మాట్లాడే భాష ఎంత తీయగా ఉంటుందో అలాంటి భాషనే పిల్లలు మాట్లాడతారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మీ భాష గురించి చాలా పెద్ద ఇంపార్టెంట్ అండి. చదువు మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, పిల్లాడికి మీరు చదువు చెప్పాల్సిన అవసరం లేదు. చదువుకుతో పాటు సంస్కారం ఇవ్వండి. మీరు తను ఎక్కడ జాబ్కి వెళ్ళిపోయినా, మీరు ఇంటర్వ్యూస్కి ఎక్కడ వెళ్ళిపోయినా చదువు ఓన్లీ రెజ్యూమ్ చూస్తారు. దేనికోసం? బిఏ చేసావా, డిగ్రీ చేసావా, పీజీ చేసావా అని చూస్తారు. తర్వాత తన మాట్లాడే భాషను వెతుకుతారు. ఎలా మాట్లాడుతున్నారు, మా కంపెనీలో జాబ్ చేయొచ్చా, ఆయన మాట్లాడే భాష ఏది ఉంది. సరే, ఒక పిల్లాడు రఫ్ మాట్లాడతాడు, చదువు చాలా ఉంది, పిహెచ్డి కూడా ఉంది, ఏం చేస్తారంటే ఎవరు జాబ్ ఎందరు చూడట్లేదు. మీరు బీటెక్లు చేసుకుంటా, పిహెచ్డి చేసుకుంటా రోడ్ల మీద తిరుగుతున్నారండి. ఎందరిమంది తిరగట్లేదు చెప్పండి? ఎందరిమంది తిరగట్లేదు? దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. మీరు చేస్తున్న తప్పులు ఇది. దయచేసి పేరెంట్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను, విద్యార్థితో పాటు టైం స్పెండ్ చేయండి. అదే కాకుండా ట్యూషన్ పంపించకండి. వాళ్ళతో మరి క్లారిటీగా నేను చెప్తున్నాను, విద్యార్థికి కొంచెం ఫ్రీడమ్ కావాలి. మనకు ఆరోగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. వాళ్ళకి ఆరోగ్యం గురించి అవగాహన కల్పించండి. ఎందుకోసం అంటే టీనేజ్ వయసు, అది పెరిగే వయసు. కాబట్టి మీరు ఆరోగ్యం కోసం వాళ్ళకు టైం కేటాయించండి. అదే కాకుండా ఏదైతే విద్యార్థిని సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్ వచ్చినాయంటే అస్సలు తిట్టద్దు, వాళ్ళకి మోటివేషన్ చేయండి. ఏదైనా ఫెయిల్యూర్ స్టోరీ ఉంటాయి కదా, మీ స్టోరీ కావచ్చు, మీ పేరెంట్స్ స్టోరీ కావచ్చు, ఎవరికో స్టోరీ అయినా ఫెయిల్యూర్ స్టోరీ, అలాంటి మోటివేషన్ చేయండి. వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ అనేది మొదలవుతుంది. ఓ పర్వాలేదు డాడీ, నా డాడీ అయితే సపోర్ట్ చేస్తాడు నాకు అని. మళ్ళీ చిన్న మాటకు కూడా ఏదో చేసుకుంటే మళ్ళీ మీరే బాధపడతారు. అదేం కాకుండా ఇంట్లో చాలామంది డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారండి, ఆయిల్ని పెట్టుకుంటారు. అసలు మీరు ఏం చేయరు. పిల్లాడికి ప్రేమతో ఒక ముద్ద కూడా తినిపారు. ఆ వంట మొత్తం ఆయ చేస్తుంది. వీళ్ళు మొత్తం నూకులు ఆయమ్మ మన బాబుని లేపు అని చెప్తారు. ఆ పిల్లాడిని లేపాలి, ఆ పిల్లాడిని స్నానం చేయాలి మొత్తం. అసలు మీరు కనడానికే మీరు పిల్లల్ని తీసుకున్నారా? అంతేనా? పిల్లాడికి ప్రేమ, మీ అనురాగం ఏం పంచడా? మీ బాధ్యత కాదా? ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? మొత్తం ఆయన చేస్తుంది. స్కూల్కు పంపించే వరకు ఆ బ్యాగ్ పట్టుకొని ఆయన మొత్తం తీపిస్తుందండి. సాయంత్రం వచ్చే వరకు మీరు బిజీ ఫోన్లలో, పొద్దున వచ్చేవరకు ఆయమ్మ తీసుకెళ్తుంది. వాడు ఎప్పుడు పాపం పేరెంట్స్ని, తల్లిదండ్రులతో మాట్లాడాలి పిల్లాడు. చాలా పెద్ద తప్పు ఇది. మీరు ఏదో చెప్తున్నారు, నా బాబుకు మంచి చదువు ఇస్తున్నాను, మంచి అసలు పని చేయాల్సిన అవసరం లేదు, ఒక ఆయన కూడా పెట్టుకున్నారని మీరు అనుకుంటున్నారు. కానీ మీ బాబుని మీరేం దూరం చేసుకుంటున్నారు. రేపేమైనా అయిందనుకోండి, మీ పైన అంత ప్రేమ ఉండదు అబ్బాయికి. కనడం అందరికంటారండి, కామన్ అది. కనకపోయినా మీరు గమనించండి, జీవితంలో ఆకలితో ఉన్న వారికి ముద్ద పెట్టిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. దయచేసి మీ చేతితో ముద్ద పెట్టండి పిల్లాడికి, తీయటి మాటలు మాట్లాడండి. అప్పుడు ఆ పిల్లాడు మీకు కనెక్ట్ అయిపోతాడు. లేకపోతే మీ ఇష్టపూర్వకంగా డబ్బులు ఎంత పోయినా పర్వాలేదు, ఆ కాలేజ్లో వేస్తాము, ఈ స్కూల్లో వేస్తాము, 5 lakhs కాదు 10 lakhs ఇస్తాను, నా బాబుకు ఏసీ క్లాసెస్ కావాలంటే అది దానికి సరిపోయిన మీరు విద్య ఇస్తే కాదు.
మీ బాబుని మీ లైఫ్ని మీరే సర్వనాశనం చేసుకున్నట్టు. దయచేసి పేరెంట్స్, నేను చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను, పిల్లాడితో టైం కేటాయించండి. అదేవిధంగా కాకుండా పిల్లాడిని మీరు ఖచ్చితంగా ట్యూషన్కి పంపించద్దు. వాళ్ళ పిల్లలు ఇంట్లోనే ఉండని, వాళ్ళ ఆరోగ్యం గురించి వర్ణించండి. అదేవిధంగా కాకుండా పిల్లాడికి దయచేసి మరొకసారి చెప్తున్నాను, ఏదైతే ఫెయిల్యూర్స్ అయ్యానని తిట్టకండి. అదే కాకుండా ఆయాలు ఇలాంటి పనులు, పిచ్చి పనులు పెట్టకండి. మీరు మీ చేతి వంట మీరు ఎలాగైనా చేయండి, పిల్లాడిని తినిపియండి. మీ చేతి వంట తినిపియండి, పిల్లాడితో మాట్లాడండి, టైం కేటాయించండి. చివరిగా చెప్తున్నాను, అదేవిధంగా కాకుండా ఈ 4తో పాటు విద్యార్థికి ఇంటి ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ డాడీ చిన్న మందు తాగిండి అనుకోండి, 100% విద్యార్థి పైన, ఆ కొడుకు పైన ప్రభావం వస్తుంది. చిన్న సిగరెట్ తాగినా కొడుకు పైన ప్రభావం వస్తుంది. పేరెంట్స్ ఎటువంటి మీరు చెడు అలవాట్లు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, మీరు ఎవరు చూస్తలేరు అని అనుకుంటారు, కానీ ఇంటివాడు చాలా చిన్న పిల్లాడు. మీరు ఒకసారి గమనించండి, బాల్య వ్యవస్థ నుంచే వాడు అబ్జర్వ్ చేస్తాడు మిమ్మల్ని. ఒక తల్లి వంట చేస్తుందంటే, ఒక చిన్న పిల్లాడు, చిన్న అమ్మాయి కూడా తల్లి ఆమె వంట ఎలా చేస్తుందో, ఆమెకి ఎవరికి చెప్పకపోయినా చిన్న చిన్న బాసనలు తీసుకొని, ఆమె చిన్న చిన్న వస్తువులు తీసుకుని వంట చేయడం నేర్చుకుంటుంది. మా డాడీ డ్రైవింగ్కి వెళ్తే ఏదైనా వర్క్ చేసినా డాడీ లెక్క ఆ బాబు కూడా చిన్న కారు తీసుకుని ఆయన డ్రైవింగ్ లెక్క చేస్తూ ఉంటాడు. అంటే ఎంత వాళ్ళ టీనేజ్లో ఎంత వాళ్ళ చైల్డ్హుడ్లో వాళ్ళకి ఎంత ఇది అవగాహన వస్తుంది, అర్థం చేసుకోండి. పేరెంట్స్ని చూసే పిల్లలు ఎదుగుతారు. మీరు మాత్రం ఇలాంటి పని చేసినా ఆ పనిని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దీన్ని చాలా పెద్ద, నేను చెప్తున్నాను కదా, చిన్న పని మీరు ఏదైనా తప్పు చేసినా ఆ తప్పు 100% పిల్లాడు చేస్తాడు. అలాంటి చెడు పనులకు మీకు చెడు అనిపించిందంటే దానికి ఖచ్చితంగా మీరు దూరం ఉండండి. మీరు అనుకుంటారు, ఇక్కడ బాబు లేదు కదా నాకెందుకు, రే ఎల్లురా, చాలామంది చెప్తారు, రే ఒక సిగరెట్ తెపోరా అని చెప్తాడు తండ్రి, రే నువ్వు తాగద్దురా అని చెప్తాడు మళ్ళీ కొడుకు. చెప్పేది మీరే, తాగద్దని చెప్పేది మీరే. ఇక్కడ తప్పు చేస్తుంది ఎవడు? డాడీకి ప్రతిరోజు సిగరెట్ తీసుకొస్తాడు బాబు, ఒకరోజు నేను కూడా తాగుతా అని చెప్తాడు. అంటే చెడు అలవాట్లు చాలా త్వరగా స్ప్రెడ్ అవుతాయి. చెడు అలవాట్లు కనెక్ట్ పిల్లలు చాలా త్వరగా అయిపోతారు. అందుకే ఈ చెడు అలవాట్లకు మీరు దూరం ఉండండి. దయచేసి కాలేజ్ తరపు నుంచి విద్యార్థులతోని చాలామంది చెడిపోతారని చెప్తారు, కానీ ఎంత చెడిపోయినా ఇంటి దగ్గర వచ్చేసరికి వాళ్ళ ఇంటి భయం అనేది ఒకటి పిల్లాడిపైన ఉంటుంది. అది మీ ద్వారానే వస్తుంది, ఆ టీచర్స్ ద్వారా రాదు. 100% చెప్తున్నా, అది కేవలం పేరెంట్స్ ద్వారానే వస్తుంది. ఏ చిన్న పని తప్పు చేసినా, అమ్మ నా డాడీకి తెలిసిందనుకో కొడతాడు రా భయ్య అని చెప్తాడు. అంటే అంత భయపడతాడు ఆ బాబు. అంటే అది భయం ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లిదండ్రుల నుంచి వస్తుంది. మీరు చిన్నప్పటి నుంచే పర్లేదురా నేను ఉన్నా అని చెప్పారనుకోండి, ఏం చేస్తావు తాగినా బరాబర్ తాగుతా, ఏం చేస్తావు అని చెప్తున్నా పిల్లలు. అప్పుడు ఏం చేస్తారండి చెప్పండి? ఎందుకోసం అంటే యుక్త వయసులో ఉన్నాడు అబ్బాయి, వాడు భయపడడు. ఇంట్లో వచ్చేసరికి వంగొచ్చు, కానీ నలుగురు ముంగట అస్సలు భయపడడు వాడు. కావాలంటే కొట్టడానికి కూడా, డాడీకి కొట్టడానికి కూడా, మమ్మీకి కొట్టడానికి కూడా పైకి వస్తున్నాడు. అంటే మొక్క వంగనిదే మోనే వంగన అని చెప్తారు. చిన్నప్పటి నుంచే పిల్లాడిని మీరు ఎలా పెట్టుకోవాలో అది మీ చేతుల ద్వారానే ఉంటుంది. మీ ఎదుగుదల కావచ్చు, మీ మాట్లాడే భాష కావచ్చు, మీరు చేస్తున్న తప్పు పనులు కావచ్చు, ఇలాంటి మీరు దయచేసి మీరు చెయ్యకండి. ఇలా చేయడం వల్ల చెడిపోయేది మీరు కాదు, మీ బాబే. టోటల్ మళ్ళీ మీ బాబు చెడిపోయినట్టే మీ లైఫ్ కూడా సర్వనాశనం అవుతుంది. పెద్దగా అయిన తర్వాత మీ పిల్లాడు మిమ్మల్ని పట్టించుకోడు. ఇది 100% చెప్తున్నా. దయచేసి మీరు తప్పు చేసినా చేయండి, కానీ పిల్లాడి మాత్రం ఏదైతే లైఫ్ని సర్వనాశనం చేయకండి. ఏ ఉపాధ్యాయుడు కూడా పిల్లాడి జీవితం సర్వనాశనం అవ్వాలని కోరుకోడు. అతను మంచిగా చెప్పాలనుకుంటారు. అయినా మీరు పిల్లాడి మాటలు విని ఆ పేరెంట్స్ ఏదైతే ఉన్నారో టీచర్ల పైన కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. అది మీకే దీనిపై మీ స్వభావం పైన వదిలేస్తున్నాను. ఎందుకోసం అంటే చాలామంది చూస్తున్నాం మనం. దీనిపై ఆర్టికల్స్ కూడా రాశాను, ఎన్నోసార్లు చెప్పాను. కానీ మీరు ఎన్ని తిట్టినా అలాంటి అది మీకే నష్టం తప్ప, కొందరికి విసిగించి కూడా అంటారు, అరే వీళ్ళ పిల్లాడు చెప్తే మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ వస్తారు అబ్బాయి వదిలే అని చెప్తారు. దయచేసి అలాంటి ఫ్యాకల్టీని మీరు మాట్లాడకండి. మాట్లాడినా మీరు పర్సనల్గా మాట్లాడి, సార్ మా బాబు కొంచెం కుట్టకండి సార్ ప్లీజ్ సార్, మా భయపడుతున్నారని పర్సనల్గా మాట్లాడండి. కానీ బాబు ముంగట మీరు ఆ టీచర్ని దబాయిస్తే ఆ పిల్లాడు నలుగురికి చెప్పుకుంటాడండి, మా డాడీ వచ్చినైతే ఆ టీచర్ ఫలానా టీచర్ భయపడ్డాడని. వాడు కాలర్ ఎగిరేస్తాడు అప్పుడు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు భయం వెళ్ళిపోతుంది. మళ్ళీ రిటర్న్ వాడు టీచర్కి కావచ్చు, ప్రిన్సిపాల్ని కావచ్చు, రిటర్న్ మాట్లాడే పొజిషన్కి వస్తాడు. అంటే దానికి అసలైన కారణం అంటే పేరెంట్స్.
ఇలాంటి పిచ్చి పనులు చేశారనుకోండి, ఇంతకంటే ఇక పిచ్చోళ్ళు ఎవరు లేరండి. 100% చెప్తున్నా. మీ పిల్లాడిని మీరే సర్వనాశనం చేసుకోవచ్చు, చేసుకుంటున్నారు. దయచేసి మరొకసారి చెప్తున్నాను, ఏదైతే 5 పాయింట్స్ చెప్పానో మీరు దాంట్లో ఒక్క పాయింట్ పాటించినా మీ బాబు మంచి కోరకండి. మరొకసారి చెప్తున్నాను, ప్లీజ్, ఏదైతే లాస్ట్ చివరిగా చెప్తున్నాను, పిల్లాడితో సమయం కేటాయించండి. పిల్లాడు ఫెయిల్ అయ్యానని తిట్టకండి. రెండవది. మూడవది, ఎప్పుడు కూడా మీరు కానీ ఏదైతే మీకు దయచేసి చెప్తున్నాను, పేరెంట్స్ మాట్లాడే భాష స్పష్టంగా ఉండాలి. ఏదైతే మీరు మాట్లాడే భాష తీయటి మాటలు మాట్లాడండి, మంచి మాటలు మాట్లాడండి. వల్గర్ భాష అస్సలు యూజ్ చేయొద్దు. ఆ భాషనే పిల్లాడు మాట్లాడతాడు. మీరు చాలాసార్లు గమనించండి, ఇంట్లో ఎలా మాట్లాడతాడో పిల్లాడు కూడా అలాంటి భాషనే మాట్లాడతాడు. మరి లాస్ట్ ఏదైతే ఉందో మీరు మరొకసారి చెప్తున్నాను, ఏదైతే పిల్లాడు తప్పు చేశాడని కావచ్చు, వల్గర్ భాష మాట్లాడని కావచ్చు, వారికి మీరు ఒక భరోసా, కాన్ఫిడెన్స్ ఇవ్వండి. దయచేసి నేను ఉన్నారా అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వండి. ముద్దుగా ప్రేమగా మాట్లాడండి. చివరిగా చెప్పాలంటే ఇంతకుముందు కూడా చెప్పాను, ఆయనతో ట్యూషన్ ఒకటి, ఈ రెండింటిని దూరం చేసేయండి. మరి చివరిగా ఆయన్ను పెట్టకండి, ఆ మీ చేతి వంటని బాబుని తినిపియండి. అదేవిధంగా కాకుండా ట్యూషన్ కూడా పొద్దున్న నుంచి సాయంత్రం 8 hours కాలేజీలో స్కూల్లో ఉంటాడు బాబు. ట్యూషన్ పెట్టకండి. దయచేసి దూరం బాబుని చేసుకోకండి. మరొకసారి చెప్తున్నాను, నచ్చితే వీడియో లైక్ చేయండి. తదుపరికి ఏమైనా డౌట్ ఉంటే కూడా దయచేసి కామెంట్ రూపంగా తెలపండి. మరొక వీడియో సారి చేస్తాను. చూస్తూనే ఉండండి. నేను మీ జాడి లక్ష్మణ్, తెలంగాణ 56 న్యూస్.